హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన దల్దల్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. భూమి పెడ్నేకర్ రీటా ఫెరెరా అనే డీసీపీ పాత్రలో నటించింది. సీరియల్ హత్య కేసుని సాల్వ్ చేయడం కోసం డీసీపీ రీటా ఫెరెరా ఏం చేసిందన్నదే కథ. హంతకుడు చేతికున్న నాడి కోసి నోట్లో ఏదో ఒకటి కుక్కి చంపేస్తూ ఉంటాడు. ఇలా 2-3 హత్యలు జరుగుతాయి. ఈ హత్యలు సాల్వ్ చేసే క్రమంలో సాజిద్ అనే డ్రగ్ ఎడిక్ట్ అనుమానితుడిగా చేర్చబడతాడు. అలాగే అనిత అనే జర్నలిస్ట్ రీటా ఫెరెరా వెనకబడుతూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రీటా ఫెరెరా తన గతాన్ని తలుచుకుంటూ పెళ్లిని కూడా పక్కన పెట్టేసి కేసుని ఎలా సాల్వ్ చేసింది అన్నదే కథ. మరోవైపు రీటా ఫెరెరాకి డీసీపీగా ప్రమోషన్ ఇచ్చినందుకు బాధపడే పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారు. వీటన్నింటినీ దాటుకుని ఆమె కేసు ఎలా సాల్వ్ చేసిందో ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన టేకింగ్ ఈ వెబ్ సిరీస్కి ప్రధాన ఆకర్షణ. ఒక్కొక్క ఎపిసోడ్ 35 నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. దర్శకత్వం చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్ చివర వేసే హుక్ అదిరిపోతుంది. భూమి పెడ్నేకర్ నటన చాలా బాగుంది. పాత్ర కోసం ఆమె వెయిట్ తగ్గి ఫిట్గా తయారైంది, కానీ మరీ సన్నగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ప్రమోషన్ కోసం బాధపడే విక్రమ్ సాతే పాత్రలో చిన్మయ్ మండ్లేకర్ బాగా చేశాడు. అలాగే తల్లి పాత్రలో విభావరి దేశపాండే ఓకే అనిపిస్తుంది. సాజిద్ పాత్రలో కథ మొత్తం తిప్పే పాత్రలో ఆదిత్య రవల్, పరేష్ రవల్ కొడుకు బాగా చేశాడు. అలాగే పోలీస్ ఆఫీసర్గా డీసీపీ వెంటే తిరుగుతూ ఆమె మంచి కోరే ఇందు మాత్రే పాత్రలో గీతా అగర్వాల్ శర్మ ఆకట్టుకుంటుంది. ఇక అనిత అనే జర్నలిస్ట్ పాత్రలో నటించిన వ్యక్తి సమరా తిజోరి. ఈమె పాత్ర కూడా హైలైట్ ఈ వెబ్ సిరీస్ మొత్తానికి. డాక్టర్ పాత్రలో నటించిన ప్రతీక్ పచౌరి కూడా ఓకే అనిపిస్తాడు. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎక్కడ అసభ్యకర సన్నివేశం లేకపోయినా కొంచెం డీప్గా కటింగ్ చేసే వైలెన్స్ సన్నివేశాలు ఉంటాయి. అక్కడక్కడ బ్లడ్ షెడ్ ఉంటుంది, అయినా పర్వాలేదు. ఫ్యామిలీతో కలిసి వెబ్ సిరీస్ని చూడొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీ సాధికారత కాన్సెప్ట్తోనే ఈ వెబ్ సిరీస్ కూడా సాగింది. కానీ దాన్ని పక్కన పెట్టి క్రైమ్ మీద, ఇన్వెస్టిగేషన్ మీద దర్శకులు శ్రద్ధ పెట్టడం వల్ల పార్షియాలిటీ లేకుండా చక్కగా ఈ వెబ్ సిరీస్ని అందరూ చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ వెబ్ సిరీస్కి హైలైట్. క్లైమాక్స్ చిత్రీకరించిన విధానం చాలా బాగుంది. అనాథలు, డ్రగ్స్, వ్యభిచారం, క్రైమ్ వీటి చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?